ఫ్రెండ్స్ చూసారు కదా అరుణ టెక్స్టైల్ హబ్. సో అరుణ టెక్స్టైల్ హబ్ గురించి మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు మనం రకరకాల వీడియోస్ చేసాం, లెహంగాస్, శారీస్ అన్ని కూడా చూపించాం. ఈ రోజు కొన్ని చూడబోతున్నాం. సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఏదైనా సరే మనం ఒక బల్క్ క్వాంటిటీలో కనుక కొన్నట్లయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు గ్రే కలర్. సో ఇక్కడంతా కూడా వర్క్ హెవీగా ఉంది. సో ఈవెన్ పళ్ళుకి కానీ దుప్పటాకు కానీ మొత్తం వర్క్ నెక్ దగ్గర కానీ చాలా బాగుంది కదా. సో ఇది కూడా మనకు రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. సో మనం వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. శారీస్, చుడిదార్స్, లెహంగాస్, మెటీరియల్స్, ప్లాజోస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో నార్మల్ గా ఇది చూడండి, ఇది ఇలా సెమీ స్టిచ్డ్ ఉంటుంది. సో మన సైజుకి తగ్గట్టు స్టిచ్ చేయించుకోవచ్చు, అలాగా కూడా ఉంటాయి, లేదా మిగతా సైజెస్ ప్రకారం కూడా ఉంటాయి. ఇంత హెవీ వర్క్ ఉన్నది మనం కొనాలనుకుంటే ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటది. సో వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి సో వాళ్ళ మిల్స్ అన్ని కూడా మనం చూస్తాం. లాస్ట్ లో కూడా ఒక బిట్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి మంచి మనకు ఏమంటారు, ఆ కలర్ వచ్చి నేరేడు పండు లోపల కలర్ అనమాట, నేరేడు పండు కలర్ అని చెప్పొచ్చు. అది కూడా బాగుంది. ఇది వచ్చేటప్పటికి మంచి గోల్డ్ స్పాట్ కలర్. సో దాని మీద ఫుల్ వర్క్ చేస్తున్నారు చూడండి. సో ఫుల్ వర్క్ చేస్తున్నారు, నెక్ కూడా వర్క్ ఇచ్చున్నారు. సో ఇది చాలా హెవీగా అనిపిస్తుంది మనకు. సో పార్టీ వేర్ కి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు బీడ్స్ తో, కుందన్ వర్క్, తర్వాత తలుపులు, వీటన్నిటితో ఉంటుంది. అది కాకుండా లేస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా చాలా రిచ్ లుక్ ఇస్తాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన వైపు ఒక 50,000 కనుక కొన్నట్లయితే అక్కడ మనకు అది 10,000కే వస్తుంది అనమాట. సో ఎందుకంటే చేతులు మారే కొంది ప్రైస్ మారుతూ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి హోల్సేలర్స్ కి వెళ్తుంది, హోల్సేలర్ నుంచి రీటైలర్కి వెళ్తుంది, రీటైలర్ నుంచి మనకు వచ్చేటప్పటికి చేతులు మారే కొంది ప్రాఫిట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇది కూడా చూడండి బేబీ పింక్, దీని మీద సిల్వర్ కలర్ వర్క్ ఉందన్నమాట. సో నార్మల్ గా ఏంటంటే దీనికి గోల్డ్ గా అయితే మరీ గాడిగా అనిపించుంటది. సో సిల్వర్ కలర్ కాబట్టి చాలా డీసెంట్ గా ఉందన్నమాట. సో మొత్తం తలుపులు రాళ్లతో కుట్టుంది. సో ఇది కూడా చాలా హెవీ వర్క్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీ సైజ్ ఉంటాయి. సో మన సైజుకి తగ్గట్టు మనం ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. వీళ్ళు ప్రతి ఒక్క సైజులో చేయలేక ఇలా ఇచ్చేస్తారనమాట. సో మనం మన మెజర్మెంట్ ని బట్టి స్టిచ్ చేయించుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర మెటీరియల్ కూడా ఉంటది అనమాట. సో మెటీరియల్ కూడా చాలా బాగుంటది. తర్వాత మనం నెక్స్ట్ కలర్కి వచ్చేటప్పటికి ఇది వచ్చి రాయల్ బ్లూ. సో రాయల్ బ్లూకి కలర్ కాంబినేషన్ చూడండి, రెడ్, గ్రీన్, పింక్. సో వీటన్నిటితో జెరీ వర్క్ చేస్తుంది అనమాట. ఇది కూడా ఫ్రీ సైజ్నే. సో మనకు నెక్ దగ్గర ఇచ్చి మిగతా అంతా కూడా ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా తలుపులతో కుట్టుంది. ఇది చూసారా ఎంత ఎక్సలెంట్ గా ఉందో. మనకు పళ్ళుకి కూడా దుప్పటాకు కూడా బాగా ఇచ్చున్నారనమాట, అంచులాగా ఇచ్చి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చున్నారు. సో ఆల్రెడీ మనకు లెహంగా హెవీ వర్క్ ఉండి మళ్ళీ దుప్పటా కూడా హెవీ వర్క్ ఉంటే అది అంత హైలైట్ అవ్వదు. సో అందువల్ల కొంచెం లైట్ గా ఇచ్చారనమాట. ఇదైతే ఎంత బాగుందో చూడండి. వైట్ మీద ఏ కలర్ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది కదా, అందులో వైట్ పింక్ అయితే ఇంకా అదిరిపోతుంది. సో వైట్, పింక్, సిల్వర్ జరీతో అక్కడక్కడ తలుకులతో చాలా హెవీ వర్క్ అనమాట. ఇది కూడా దీనికి ప్యాంటు దుప్పటా కూడా ఏంటంటే కొద్ది దూరం కుట్టి మిగతా అంతా ప్లెయిన్ గా పెట్టారనమాట. చూసారా ఇక్కడంతా ప్లెయిన్ గా ఇచ్చి అంచు ఇచ్చారు. ఇందాక మనకు ప్యాంట్ మాత్రం సగం వరకు ఇచ్చారనమాట, ఎక్కడ వరకు అయితే కనిపిస్తుందో అక్కడ వరకు ఇచ్చారు. తర్వాత మనం ఈ కలర్కి వచ్చేటప్పటికి బేబీ పింక్ లోనే డార్క్ వస్తుంది అనమాట. సో ఇదేంటంటే
ఈ విధంగా ఉంది పింక్తో. సో బేబీ పింక్కి డార్క్ మెజంతా డార్క్ పింక్ ఇచ్చి పళ్ళు దుప్పట, ప్రతిసారి నాకు పళ్ళునే వస్తుంది, దుప్పట వచ్చి ఈ విధంగా అనమాట. కవ్ లాగా కూడా కట్ చేసి జిగ్జాగ్ టైప్లో కుట్టున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్. సో ఇది మంచి ఆలీ గ్రీన్కి సిల్వర్తో జరీతో గోల్డ్ జరీతో ఈ విధంగా, ఇది ఇంత హెవీగా లేదు కానీ నెక్ దగ్గర హెవీగా ఇచ్చి మిగతా అంతా కూడా సింపుల్గా ఇచ్చారనమాట. సో ఇది ఈ వర్క్ కూడా డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా చిన్న పట్టీలాగా కూడా ఇచ్చారు. తర్వాత మనం దుప్పటా వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. దుప్పటా కూడా అంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చి ప్రతి ఒక్క దుప్పటాకు కూడా మనకు బార్డర్ అనేది ఇచ్చున్నారనమాట. సో ఇవన్నీ కూడా మనం కొన్ని కస్టమైజ్ కూడా వీళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. మనకి ఇలా కావాలి అలా కావాలంటే అది కూడా మినిమం ఇంత ఆర్డర్ అని ఉంటుంది. సో వీటిలో కూడా కలర్స్ మనం చూడొచ్చు, అదే వర్క్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో కూడా చూడొచ్చు. సో మనం ఇక్కడ ఏంటంటే మనం వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకొని లేడీస్ ఏమన్నా సేల్ చేసుకొని ఇంట్లోనే ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా ఈజీ అనమాట. వీళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అంత దూరం వెళ్ళలేమనుకుంటే వాళ్ళు మన లాంగ్వేజ్కి తగ్గట్టు వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. మనకు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, అలా వాళ్ళు మనకు ఫోన్ అటెండ్ చేసి వీడియో కాల్లో మనకు చూపిస్తారనమాట. సో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం డైరెక్ట్గా వెళ్ళి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా వెళ్ళినట్లయితే వాళ్ళు మనకు రైల్వే స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్ ఆర్ బస్ స్టాండ్ ఎక్కడైనా సరే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని వాళ్ళ అరుణ టెక్స్టైల్ హబ్ తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తారు. చూపించి మీ రేంజ్కి తగ్గట్టు మీరు ఎంతలో కావాలంటే అంతలో మనం పర్చేస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ వీళ్ళ టెక్స్టైల్ మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూద్దాం. సో ఇక్కడ అంతా కూడా బేల్స్గా వచ్చేస్తున్నాయి చూడండి, నువ్వులంతా కూడా. సో దీన్ని ఈ విధంగా రాట్నంతో చుట్టి, సో తర్వాత 1 by 1 ప్రొడక్షన్ అంతా ఈ విధంగా చేస్తారనమాట. సో మెయిన్ ఇక్కడ మనకు ధర తగ్గడానికి కారణం ఏంటంటే ఎక్కడ చేతులు మారకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర మనకు ఉంటుంది. చాలా బాగుంది కదా, నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఈ విధంగా నూలుని ఏమంటారు, నూలు వడకడం అనేది అంటారు, నాకు సరిగా లేదు. సో తర్వాత మొత్తం ఆర్డర్స్ కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ ఆర్డర్స్ తీసుకోవడం, తర్వాత వాళ్ళకి ఇన్ టైంలో కొరియర్ వెళ్తుందా లేదా, ట్రాన్స్పోర్ట్ వెళ్తుందా లేదా అని చెప్పి చెక్ చేయడం, అన్నీ కూడా ఫాలో అప్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వీళ్ళ దగ్గర కాంటాక్ట్ చేసి మెటీరియల్ తీసుకున్నట్లయితే ఇంకా మళ్ళీ వీళ్ళని వదలకుండా తీసుకుంటారు. సో అరుణ టెక్స్టైల్ హబ్ ఇదనమాట. సో చూసారా శారీస్ ఎలా వచ్చేస్తున్నాయో. సో మొత్తం ఒక టాన్గా వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ 6 మీటర్గా కూడా కట్ చేస్తారు. సో ఆ విధంగా కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎక్కువ ఎంబ్రాయిడరీ చూడండి, ఎంబ్రాయిడరీ మిషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో మొత్తానికి అరుణ టెక్స్టైల్ హబ్ నుంచి కనుక పర్చేస్ చేసినట్లయితే మనకు రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. ఓకే, వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీరు ఒకసారి వీడియో కాల్లో చూడండి మెటీరియల్ ఎలా ఉందో అని, చూసి మీకు నచ్చితేనే మీరు కొనచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.